జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు ఒక నెల రోజుల ముందుగానే జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఉత్తర భారతంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉండే 2 రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొంది భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించటం, దానివల్ల జోష్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వేడి చల్లారక ముందే ఎన్నికలు పెట్టటము ద్వారా గతము కంటే ఎక్కువ సీట్లు 303 సీట్లు 2019లో గెలుచుకుంటే ఈసారి ఒంటరిగా బీజేపీ 350 సీట్లు గెలవాలని, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు దాటాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. దానికి తోడు మరొక కలిసి వచ్చిన అంశం, జనవరి 22న అయోధ్యలో భారతదేశ పౌరులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరగబోతూ ఉంది. ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం. మనకు రామరాజ్యము కావాలి అని కోరుకుంటారు అందరూ. ప్రధానమంత్రి మోదీ రాముని ప్రతినిధిగా రామరాజ్యాన్ని స్థాపించి ప్రపంచ దేశాలను వణికిస్తూ అగ్రరాజ్యంగా, అఖండ భారత్గా, ఏక్ భారత్గా, శ్రేష్ఠ భారత్గా అవతరించబోతా ఉన్నది భారత్. అయోధ్యకు 22 జనవరి తరువాత ప్రతిరోజు దేశంలో పలు ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి 1000 రైళ్లు ప్రతిరోజు అయోధ్యకు చేరుకుంటాయి. ఆ విధంగా జై శ్రీరామ్ అనే నినాదంతో భారతదేశమంతా కూడా మార్మోగే విధంగా దక్షిణ భారతదేశంలో కూడా బలం పెంచుకోవాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ఫిబ్రవరి 20 నాటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. తెలుగు రాష్ట్రాలలో మార్చి 10-15 మధ్యలో ఎన్నికలు జరిగిన ఆశ్చర్యం లేదని ఊహాగానాలు ఉన్నాయి. 28 డిసెంబర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్కు వస్తున్నారు. ఈసారి కేవలం బీజేపీ ముఖ్య నాయకులతోనూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోనూ, జిల్లా అధ్యక్షులతో సమావేశం అవటమే కాకుండా మండల అధ్యక్షుడి పైన ఉన్న అందరితో కూడా సమావేశమై పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాన్ని దశ నిర్దేశించబోతున్నారు అమిత్ షా. ఇదే సందర్భంగా 8 మంది సభ్యులు కలిగిన తెలంగాణ శాసనసభలో శాసనసభా పక్ష నాయకుడిగా ఎవరు ఉండాలనే నిర్ణయం కూడా అమిత్ షా తీసుకునే అవకాశం ఉంది. దీనికి నిర్మల్ నుంచి గెలిచిన మహేశ్వర్ రెడ్డి మొదటి వరుసలో ఉన్నాడు. రాజాసింగ్ గోషామహల్ నుంచి గెలిచి ఆయన కూడా రేసులో ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఒకరు సభాపక్ష నాయకుడిగా, రెండో వారు ఉపనాయకుడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వాళ్ళ వ్యూహం తెలంగాణ రాష్ట్రంలో 12 సీట్లపై పాగా వేయాలనుకుంటా ఉంది. సిట్టింగ్ సీట్లు 4, వాళ్ళ అదే అభ్యర్థులకి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీలకే సీట్లు ఇస్తారు. కరీంనగరు, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్కి అదనంగా మరొక 8 నియోజకవర్గాలను గుర్తించి వాటిపై కేంద్రీకరించి ఫోకస్ పెడతా ఉంది భారతీయ జనతా పార్టీ. మెదక్ జిల్లాలో మెదక్కు, జహీరాబాదు, ఉమ్మడి రంగారెడ్డిలో చేవెళ్ళ,
మల్కాజ్గిరి. అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగరు, నాగర్ కర్నూలు ఈ 6తో పాటు మరొక 2 భువనగిరి, వరంగల్. వరంగల్ 1984లో భారతీయ జనతా పార్టీ లోక్సభలో 2 సీట్లు ఉన్నప్పుడు వరంగల్ సీట్ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున జంగారెడ్డి పివి నరసింహారావును ఓడించి లోక్సభలోకి వెళ్ళటం జరిగింది. జంగారెడ్డి ఒకరైతే మరొక 2వ లోక్సభ సభ్యుడు గుజరాత్ నుంచి పటేల్. ఇద్దరి సభ్యులతో లోక్సభ సభ్యులతో ప్రారంభమైన ప్రయాణం 84 నుంచి నేటి వరకు అంచెలంచెలుగా ఎదిగి రాబోయే 2024 ఎన్నికల్లో 350 సీట్లకు ఎదగాలనే ఆలోచనతో ఉంది. అందువల్ల ఈ 12 సీట్లపై దృష్టి సారించి ఫోకస్ పెట్టి అభ్యర్థులను త్వరితగతిన ఖరారు చేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలనే వ్యూహంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ యొక్క మూడు, వాళ్ళ యొక్క నాడి, వాళ్ళ యొక్క పల్సు చూస్తుంటే సరే రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా పర్వాలేదు, కేంద్ర ప్రభుత్వము దేశాన్ని పరిపాలించడానికి మోడీనే కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. 2023 నవంబర్ 30న కాంగ్రెస్ పార్టీకి, కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన గ్రామీణ వాసులు, పట్టణవాసులు, మహిళలు, యువత, రైతులు, కౌలు రైతులు, యువకులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులందరూ కూడా మన దేశం యొక్క ప్రతిష్ట నిలబడాలంటే శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా నుంచి వాళ్ళకి ధీటైన సమాధానం చెప్పాలంటే అది భారతీయ జనతా పార్టీ మోదీ వల్లనే సాధ్యమని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కూడా మోదీ వేవ్ నడుస్తూ ఉంది. నిరక్షరాస్యులు సైతం ఢిల్లీలో మోదీ ఉండాలి, ఆయన ఉంటేనే మన దేశం, ధర్మం, మన రాష్ట్ర దేశ ప్రగతి ఉంటుందని ఆలోచన విధానంలో ఉన్నారు. అందువల్ల గతంలో మనం ఒకసారి పరిశీలిస్తే 2018 డిసెంబర్లో అసెంబ్లీకి 88 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 4 నెలల కాలంలో 17 సీట్లకు గాను 8 సీట్లు కోల్పోయి కేవలం 9 సీట్లకే పరిమితమైంది. అంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీని కేవలం రాష్ట్రానికే పరిమితం చేయాలి, వీళ్ళకి వచ్చే 4 సీట్లు, 5 సీట్లు, 10 సీట్ల వల్ల ఉద్ధరించేది ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీలు కేవలం రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవ్వాలి. జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీయే మన దేశాన్ని నడిపించగలిగిన సామర్థ్యం ఉందని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలో 12 సీట్లు భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళొక 3 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్. ఈ 3 దాటి కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఏం కనపడటంలా. సమర్థులైన బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా శాసనసభకు పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. లోక్సభకు పోటీ చేయటానికి ఈ రోజున రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులందరూ కూడా శాసనసభకు వెళ్ళటం వల్ల ఒక రకంగా లోక్సభకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయటానికి ప్రముఖ నాయకుల కొరత ఉన్నమాట వాస్తవం.
కనుక వాళ్ళు 3 సీట్లు దాటి గెలిచే అవకాశం కనపడటంలా. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక మంది పార్టీలు మారి గ్రామాలలో మండలాల్లో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున మెదక్లో కేసీఆర్ పోటీ చేస్తే కేసీఆర్ ఒక్కడే బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. హైదరాబాదుని ఎంఐఎం పార్టీ గెలుచుకుంటుంది, అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తాడు. ఈ విధంగా సింహభాగము 12 సీట్లు బీజేపీ కైవసం చేసుకోవాలనే ఆలోచనతో అస్త్రశస్త్రాలు సంధించి హితబోధ చేసి వ్యూహరచన చేయటానికి అమిత్ షా ఈయన అపర చాణక్యుడు లాంటి వాళ్ళు, అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు. ఆయన వ్యూహరచన చేశాడంటే రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, విపక్షాలు గింగిరాలు తిరగాల్సిందే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేయటానికి అభ్యర్థుల్ని రంగం సిద్ధం చేసుకుంది. కొన్ని పేర్లు లీక్ అయినాయి. ఏ నియోజకవర్గాలలో ఎవరెవరు పోటీ చేస్తున్నారనేది మనం పరిశీలిస్తే సిట్టింగులు 4కి 4 సిట్టింగు స్థానాలు ఇవ్వటం జరుగుతుంది. మొదటిది ఆదిలాబాద్, సోయం బాపురావు. 2 నిజామాబాద్, ధర్మపురి అరవింద్. 3 కరీంనగర్, బండి సంజయ్. 4 పెద్దపల్లి, ఎస్ కుమార్. 5 వరంగల్, డాక్టర్ జి విజయ రామారావు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ. 6 మహబూబాబాద్, హుస్సేన్ నాయక్ కానీ మాజీ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి రామచంద్రు నాయక్ లేదా దిలీప్ నాయక్ లేదా రవీంద్ర నాయక్. 7 ఖమ్మం, ఇక్కడ గరికిపాటి మోహన్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడిని ఒప్పించి ఖమ్మంలో పోటీకి పెట్టాలనే ఆలోచన ఉంది. ఆయన కాకపోతే గల్లా సత్యనారాయణ. 8 నల్గొండ, ఇక్కడ గూడూరు నారాయణ రెడ్డి. గూడూరు నారాయణ రెడ్డితో పాటు జితేంద్రను కూడా పరిశీలిస్తున్నారు. 9 భువనగిరి, గతంలో బీఆర్ఎస్ పార్టీ తరపున లోక్సభలో గెలిచి పనిచేసిన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. 10 మల్కాజ్గిరి, ఈటెల రాజేందర్. 11 సికింద్రాబాద్, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 12 హైదరాబాద్, డాక్టర్ భగవంతరావు, సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణుడు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి. 13 చేవెళ్ళ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 14 మహబూబ్ నగర్, ఇక్కడ 2 పరిశీలనలో ఉన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, ఆమె 2019లో పోటీ చేసి ఉన్నది. 2014లో జితేందర్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచాడు. వీరిద్దరి మధ్యలో ఉంది. మహిళా అభ్యర్థి కనుక డికే అరుణకు కొంచెం అవకాశం ఉంటుందనే ఆలోచన ఉంది. 15 నాగర్ కర్నూల్, ఇక్కడ మాజీ జాతీయ అధ్యక్షుడు దివంగత నేత బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి, ఆమె రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమెతో పాటు మరొక అభ్యర్థి కూడా తెర మీదకు వచ్చాడు.
పి రాములు ప్రస్తుత సిట్టింగ్ బీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు. ఆయన పార్టీ మారి భారతీయ జనతా పార్టీలోకి వస్తే పి రాములుని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉంది. రాములు కాకపోతే రాములు కుమారుడు కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. 16 మెదక్ రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే. 17 జహీరాబాద్. ఇక్కడ బీబీ పాటిల్ 2014లో గెలిచాడు, 19లో గెలిచాడు. కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరపున. ఆయన గతంలోనే పార్టీ మారతాడు, బీజేపీలో చేరతాడనే ఊహాగానాలు ఉన్నాయి. 2019లో కూడా కేవలం స్వల్ప మెజారిటీ 10,000 మెజారిటీతో గెలిచాడు. బీబీ పాటిల్ ఆయన హిందీ భాష, మహారాష్ట్రతో కర్ణాటకతో ఆయనకున్న సంబంధాలు, ఆయన పార్టీ మారి భారతీయ జనతా పార్టీలోకి వస్తే జహీరాబాద్లో బీబీ పాటిల్కి బీజేపీ టికెట్ ఇస్తుంది. ఒకవేళ ఆయన రాకపోతే టైగర్ నరేంద్ర, ఆలే నరేంద్ర, దివంగత నేత, భారతీయ జనతా పార్టీకి తెలుగు రాష్ట్రాలలో పునాది లాంటివాడు. టైగర్ నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈసారి 10 సీట్లు గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. 10వ 12వ గెలిస్తే ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం కనపడుతూ ఉంది. బీసీల్లో ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీజేపీ మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి ప్రకటించిన తరుణంలో బీసీలలో 3 పేర్లు పరిగణలోకి ఉన్నాయి. మొదటిది ఈటెల రాజేందర్, రెండవది డాక్టర్ కె లక్ష్మణ్, 3 డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఇక్కడ మనం ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. మంత్రివర్గంలో స్థానం ఇచ్చే సమయంలో ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వాళ్ళు బయోడేటా చూస్తారు. ఎవరైతే విద్యాధికులు ఉన్నారో, ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్కి ఇంత ప్రోత్సాహం ఇవ్వడానికి గల కారణం రాజ్యసభ ఇచ్చారు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ చేశారు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిని చేశారు, జాతీయ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిని చేశారు. దీనంతటికి కారణం ఏంటంటే ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయటమే మోదీ గారిని ఆకర్షించింది. అట్లాగే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2, ప్రభుత్వ నిర్వహణలో నంబర్ 2 ఉండి రాష్ట్రంలో అన్ని గ్రామాలు పట్టణాలతో పరిచయం ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. ఇక 3 డాక్టర్ బూర నరసయ్య గౌడ్. ఈయన డాక్టరు, ఎంబీబీఎస్, ఎంఎస్, సూపర్ స్పెషలిస్టు. మరి ఈయన విద్యాధికుడు, జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ శస్త్రచికిత్సా నిపుణుడిగా, జీర్ణకోశ వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణుడిగా జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన డాక్టర్ బూర నరసయ్య గౌడ్ అంటే ఆయన బయోడేటా చూస్తే 10 పేజీలు ఉంటుంది. ఆయన వైద్య వృత్తిలో సాధించిన ప్రగతి ప్రధానమంత్రిని, అమిత్ షాని మంత్రముగ్ధుని చేసే అవకాశం ఉంది. బీసీలో ఈ 3లో ఒకరికి అవకాశం ఉంటుంది మంత్రి పదవిలో. రెడ్డి సామాజిక వర్గంలో కిషన్ రెడ్డి ఉన్నాడు, కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కలిసి వచ్చే అంశం ఇంకోటి ఉంది. ప్రధానమంత్రి మోదీని ఆకర్షించే విషయం ఏంటంటే, ఎవరైతే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తారో, కొన్ని సంవత్సరాలు స్థిరపడి అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళంటే
భారతదేశాన్ని అమెరికా కంటే ఒక మెట్టు పైన పెట్టాలి కనుక అమెరికా యూరప్పుల యొక్క సంస్కృతి పని విధానము తెలిసిన వాళ్ళను ప్రధానమంత్రి కార్యాలయంలోనూ క్యాబినెట్లోనూ తీసుకునే అవకాశం ఉంది. పైగా కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క రాజకీయ నేపథ్యం, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నిజాం సాయుధ పోరాటంలో ప్రాణానికి సైతం తెగించి పోరాడిన కేవి రంగారెడ్డి, ఆయన పేరు మీదే ఈ రోజున రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన మనవడు ఆ రంగారెడ్డి గారు కొండనే, ఈయన కొండా విశ్వేశ్వరరెడ్డి. కనుక రాజకీయ నేపథ్యం. అదే కాకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి విద్యాధికుడు, మేధావి, ముక్కుసూటి వ్యక్తి. తర్వాత ఆయన రాజకీయాల్లో డబ్బు సంపాదనకు రాజకీయాల్లో తన వ్యాపారము ద్వారా సంపాదించిన డబ్బుని హారతి కర్పూరంలా కరగబెడుతూ రాజకీయంలో పారదర్శకంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఈ రోజున కొండా విశ్వేశ్వరరెడ్డి ఆదర్శప్రాయమైన రాజకీయాలు నెరవేరుస్తున్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డిని ఏ రాజకీయ పార్టీ కూడా విమర్శించే పరిస్థితిలో లేదు. ఆయన భార్య, ఆయన మామగారు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి. ఆయన భారతదేశంలో ఈనాటి కార్పొరేట్ ఆధునిక వైద్యానికి నాంది. భారతదేశంలో 150 హాస్పిటల్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అపోలో గ్రూప్ని, భారతదేశ జెండాని పతాక స్థాయిలో ఎగరవేస్తూ ఈ రోజున అపోలో హాస్పిటల్ అంటే తెలవని వారు ఎవరూ లేరు. కనుక అపోలో ఆసుపత్రి యాజమాన్యం చైర్మన్, వ్యవస్థాపక చైర్మన్ యొక్క అల్లుడుగా ఆయన యొక్క వ్యక్తిగత యొక్క చరిత్ర వల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి బయోడేటా చూస్తే మళ్ళీ మోడీ గారు ఇంకోటి చూస్తాడు, గతంలో ఒకసారి పనిచేసి ఉండాలి. కొత్తగా లోక్సభలో ప్రవేశించే వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఒక 5 సంవత్సరాల పాటు లోక్సభలో పనిచేసి ఉండాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి 5 ఏళ్ళు పనిచేశాడు గతంలో. అందువల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన బయోడేటా చూడగానే ప్రధానమంత్రి ఆకర్షితుడవుతాడు. ఆయన్ని కూడా క్యాబినెట్లో తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక 3 డీకే అరుణ. భారతీయ జనతా పార్టీ మహిళలకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్లనే మహబూబ్ నగర్లో డీకే అరుణకు ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలుగా పెట్టడం, ఆమె రాజకీయ నేపథ్యం, ఆమె కుటుంబ చరిత్ర దృష్ట్యా మహిళలకి సింహభాగం. భారతీయ జనతా పార్టీ అంటేనే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు విముక్తి కల్పించి 2029 నుంచి 3వ వంతు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అవకాశం కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందువల్ల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని డీకే అరుణ మహబూబ్ నగర్లో గెలిస్తే ఆమెకి క్యాబినెట్లో స్థానం కూడా లభించే అవకాశం ఉంది. ఇక ఎస్సీ ఎస్టీలకు వస్తే, ఎస్టీల్లో మహబూబాబాద్ నుంచి రామచంద్ర నాయక్, ఆయన ప్రధాన కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసి విశేష అనుభవం గడించి అలాంటి వాళ్లను మోదీ చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే 35 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో వివిధ శాఖల్లో వాళ్ళు గడించిన అనుభవాన్ని ఒక శాఖ కేటాయించడం ద్వారా వాళ్ళు పరిపాలనా దక్షులుగా ఉంటారని చెప్పి ఎక్కడ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, సివిల్ సర్వీస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా రాజ్యసభకు వారిని తీసుకొచ్చి మంత్రిగా
బాధ్యతలు అప్పజెప్పే మనస్తత్వం మోదీ. కనుక మహబూబాబాద్లో గెలిస్తే రామచంద్ర నాయక్ మా కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యం లేదు. అలాగే విశేష రాజకీయ అనుభవం 1982 నుంచి ఈనాటి వరకు దాదాపు 45 సంవత్సరాల పూర్తి సమయం రాజకీయంలో ఉన్న డాక్టర్ విజయరామారావు. ఆయన వివిధ హోదాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, లోక్సభ సభ్యుడిగా, ఉద్యమకారుడిగా 2001 సంవత్సరంలో కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి 2014 వరకు 14 సంవత్సరాలు కేసీఆర్తో కలిసి అడుగులు వేసిన ఉద్యమ నాయకుడు డాక్టర్ విజయరామారావు. ఆయన వైద్యుడు, మామూలు ఎంబీబీఎస్ కాదు. ఆయన ఉన్నత విద్య ఎండీతో పాటు అనేక పలు కోర్సులు కూడా చేయటం జరిగింది. ఆయనకున్న రాజకీయ అనుభవం వైద్యములో ఉన్నత శిఖరాలకు ఎదిగిన డాక్టర్ విజయరామారావు. ఎస్సీల్లో ఆయన వరంగల్ నుంచి గెలిస్తే ఆయనకు కూడా మోదీ గారితో కలిసి పనిచేసే క్యాబినెట్లోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఇవన్నీ ఊహాగానాలే. నేను చెప్పబోయేది ఏంటంటే, ఇద్దరు మంత్రులకు అవకాశం కలుగుతుంది. మరి ఇద్దరు మంత్రులు కలిసినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గం, అగ్రవర్ణాలు అందరూ ఉండాలి కదా. ఒకరికి అగ్రవర్ణాల వారికి ఇచ్చినా ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఒకటి తప్పనిసరిగా ఇస్తారు. బీసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 60% బీసీలే ఉన్నారు. ఈ విధంగా 17 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేసి ఎంత త్వరగా వీలైతే వాళ్లను ఈ లోక్సభ అభ్యర్థులను రంగంలో దింపి ప్రచార పర్వాన్ని ప్రారంభించి 12 సీట్ల లక్ష్యంగా 12 లక్ష్యం పెట్టుకుంటే కనీసం 10 అయినా సాధించాలనే దృక్పథంతో భారతీయ జనతా పార్టీ వేగంగా అడుగులు వేస్తున్నది.